మైసూర్ బజ్జీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకొని, మనము ఎలా ప్రిపేర్ చేయాలి మైసూర్ బజ్జీ అన్నది లేదా మైసూర్ బోండా అన్నది ఇప్పుడు చూద్దాం. చిక్కటి పెరుగు తీసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ 2 కప్స్ ఆఫ్ పెరుగు ఈజ్ సఫిషియెంట్ ఫర్ 3 పీపుల్. మజ్జిగలాగా తీసుకుంటే మీరు కన్సిస్టెన్సీని బట్టి కొంతగా యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేనైతే ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. ఉండలు లేకుండా బాగా స్మర్జ్ చేయాలి. యాడింగ్ షుగర్ టు దిస్ బ్యాటర్ విల్ ఆల్వేస్ ఎన్హాన్స్ ద టేస్ట్ ఆఫ్ బజ్జీ. ఆల్సో కలర్ కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు. మీరు మీ ప్రిఫరెన్స్ని బట్టి కొంచెం లైట్గా షుగర్, నేను ఇందులో హాఫ్ స్పూన్కి తక్కువగానే షుగర్ యాడ్ చేశాను దీనికి. యాడింగ్ ఆయిల్ టు ద బ్యాటర్ ఈజ్ అ చిట్కా అనమాట మైసూర్ బజ్జీకి. ఏంటంటే ఇది యాడ్ చేయడం వల్ల బజ్జీ పిండి కూడా కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. సేమ్ టైం బజ్జీలు గుండ్రంగా వస్తాయి. మోర్ ఓవర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వై వీ విల్ యాడ్ ఆయిల్ టు దిస్ బజ్జీ బ్యాటర్ అంటే లోపటి వరకు కూడా బజ్జీ కుక్ అవుతుందండి. సో ఆయిల్, షుగర్ అండ్ కర్డ్ని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ చేతితో అందాదా తెలుసు అంటే మీకు ఆల్రెడీ ఈ మిక్సర్కి ఎంత పొడి వేయాలి, ఎంత పిండి వేయాలని తెలుస్తుంది. నాకు అది తెలుసు కాబట్టి నేను యాడ్ చేసుకున్నా. లేకపోతే 2 కప్స్ ఆఫ్ మైదా, 1 కప్ ఆఫ్ గోధుమ పిండి వేసుకుంటే మీకు సరిపోతుంది. యాడింగ్ లిటిల్ ఆయిల్ టు ఇట్, వాటర్ టు ఇట్, సారీ, మీరు అది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ మైదా వేసాను అండ్ కొంత గోధుమ పిండి వేసాను. తర్వాత బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పెరుగులో ఇందాక మనం మిక్స్చర్లో ఈ పిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ప్యూర్ కర్డే తీసుకున్నాను ఇందాక. వాటర్ మీరు యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీకి సరిపడా మీరు వాటర్ యాడ్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఇది మీకు మైదా అండ్ గోధుమ పిండి ఈక్వల్ ప్రపోర్షనేట్స్గా కూడా వేసుకోవచ్చు. మైదా కొంచెం ఎక్కువ, అంటే 60-70% మైదా, 30-40% గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. సో నేనైతే మైదా క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసి గోధుమ పిండిని కొంచెం తక్కువ వేసాను. ఎందుకంటే నా దగ్గర ఉంది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఉంది, అందుకని కాస్త తక్కువ వేసాను. పిండిగా ఉండొద్దు టేస్ట్ అని. సో ఈ కన్సిస్టెన్సీలో మీరు చేసుకుంటే మీరు నానబెట్టిన తర్వాత కాసేపు మనం ఇది మొత్తం ప్రిపేర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకొంచెం అది పల్చబడుతుంది. సో జాగ్రత్తగా మీరు కలుపుకునేటప్పుడు మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పిండిని కొంచెం టైట్ కన్సిస్టెన్సీలో పెట్టుకుంటే మీరు నానబెట్టిన తర్వాత అది కాస్త మెత్తబడుతుంది. కొంచెం జీలకర్ర యాడ్ చేశాను, 2 పించెస్ ఆర్ లిటిల్, మీకు అందాది అర్థమవుతుంది కదా, బేకింగ్ సోడా, కుకింగ్ సోడా యాడ్ చేశాను. కుకింగ్ సోడా ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే దానివల్ల ఆయిల్ పీల్చుకుంటాయి బజ్జీలు. సో కుకింగ్ సోడా ఒకటి చూసి తీసుకోండి. ఈ మిక్చర్ని కలపడమే దీంట్లో ఉన్న టెక్నిక్ అండి. సో దాన్ని కాస్త మీరు బలం పడేలాగా చేయాలి. గట్టిగా ఉన్న పిండి అనుకోండి, గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. కానీ ఇది లిక్విడ్గా ఉంటుంది కాబట్టి, కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి దాన్ని గిన్నెకేసి గట్టిగా కొడితే అది బాగా స్మడ్జ్ అయిపోతుంది అనమాట. పిండి బాగా రెడీ అవుతుంది. సో ఇలా గట్టిగా గిన్నెకేసి ఒక 10-12 టైమ్స్ మీరు అంటుంటే మీకు సౌండ్ వస్తుంది ఆ కొట్టేటప్పుడు. సో అలా మీరు కొంచెం ట్యాపింగ్ గట్టిగా చేసుకొని దాన్ని నీట్గా అనుకొని, నేను సాల్ట్ యాడ్ చేసింది ఇందులో చూపించలేదు, టేస్టీగా సరిపడా దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మీరు దీన్ని పక్కన పెట్టుకున్నారనుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసి ఆ బ్యాటర్ని మళ్ళీ ఫాస్ట్గా మీరు కలుపుకోవాలి. ఒక 5-10 టైమ్స్ మీరు చేయాలి. ఇది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన పెట్టిన తర్వాత రెడీ అయిన బ్యాటర్ చూసారా. ఇందాక కాస్త టైట్ ఉండింది, ఇప్పుడు కాస్త లూజ్గా కనబడుతుంది పిండి, చూసారా. సో రిమెంబర్, ముందు కాస్త లైట్గా గట్టిగా పెట్టుకుంటే అది మనకి నానిన తర్వాత కొంచెం పిండి పలచబడుతుంది కాబట్టి మీకు కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఆయిల్ వేడిగా బాగా వేడయ్యేలాగా చేసుకొని దాంట్లో మీరు బజ్జీలు వేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. వేడయ్యేంతవరకు హైలో పెట్టుకొని తర్వాత మీరు స్టవ్ని మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువసేపు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మీకు బజ్జీలు ఆయిల్ లాగేస్తాయి. సో అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. జస్ట్ పుట్ ఇట్ అప్ ఇన్ టు ద ఆయిల్, మీరు బజ్జీ షేప్లో వచ్చేలాగా వేసేసుకోండి. బజ్జీ బాగా బాయిల్ అవుతుంది, అలా ఆయిల్ రావడం అనేది ఆగిపోతుంది. దెన్ యూ కెన్ టేక్ ద బజ్జీ అవుట్. నేను ఇందాక చూపించినది
దగ్గరగా ఒక 15, 18 బజ్జీలయ్యాయండి. మంచి మీడియం సైజు మనకి మార్కెట్‌లో మైసూర్ బోండా ఏ సైజులో ఉంటుందో, ఆ సైజులో మీకు మంచి బోండా రెడీ అయ్యింది. సో, థట్ క్వాంటిటీ ఈస్ ఎనఫ్ ఫర్ 3 పీపుల్. 4 పీపుల్ ఉంటే ఇంకాస్త యాడ్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్‌పుట్ ఆఫ్ బజ్జీ. దాంతో పాటు చట్నీ చేశాను. చట్నీది ఇంకొక వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలో